హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాస్ వ్యూ. ఈరోజు మనం ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సారా అర్జున్, సంజయ్ దత్ అండ్ మాధవన్ నటించిన ధురంధర్ ద రివెంజ్ మూవీ గురించి మాట్లాడుకుందాం. సారీ, కొంచెం లేట్ అయింది. ఈ మూవీ నేను సాటర్డేనే చూశాను, కానీ రివ్యూ కొంచెం డిలే అయింది. ధురంధర్ ఫస్ట్ పార్ట్కి డైరెక్ట్ సీక్వెల్గా వచ్చిన ఈ మూవీ రన్ టైం సుమారు 3 గంటలు 50 నిమిషాలున్నా కూడా ఆడియన్స్ను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయింది. ఎక్కడా బోర్ అనిపించకుండా నేరేషన్ సాగుతుంది. స్టోరీలోకి వెళితే, ఫస్ట్ పార్ట్లో రెహమాన్ డెకాయిట్ చనిపోయిన తర్వాత స్పై అయిన హంజా తన స్ట్రాటజీతో అతని ప్లేస్లోకి వస్తాడు. అక్కడి నుంచి ఇండియాపై వస్తున్న థ్రెట్స్ను ఎలా హ్యాండిల్ చేశాడు, ఆ ప్రమాదం అసలు ఏమిటి, హంజా బ్యాక్ స్టోరీ ఏమిటి అనేదే ఈ మూవీ యొక్క కోర్ ప్లాట్. రణ్వీర్ సింగ్ ఈ మూవీకి మెయిన్ హైలైట్. హంజా అండ్ జస్మిరత్ అనే 2 షేడ్స్లో చాలా బాగా నటించాడు. జస్మిరత్ క్యారెక్టర్లో రఫ్ అండ్ ఇంటెన్స్ లుక్ అద్భుతంగా ఉంది. హంజా క్యారెక్టర్లో స్టైల్, స్వాగ్, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సారా అర్జున్ స్క్రీన్ టైం తక్కువైనా తన ఎమోషనల్ పర్ఫార్మెన్స్ బాగుంది. సంజయ్ దత్ అండ్ మాధవన్ స్క్రీన్ టైం తక్కువైనా వాళ్ల క్యారెక్టర్స్కున్న స్కోప్లో బాగా చేశారు. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా చాలా బాగా చేశారు. కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా వచ్చిన సీన్స్ ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. మూవీ హంజా ఎవరు అనే ప్రశ్నతో స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఫస్ట్ పార్ట్తో కనెక్ట్ అవుతూ నేరేషన్ ముందుకు వెళ్తుంది. ఇంటర్వెల్ వద్ద ఒక స్ట్రాంగ్ టర్నింగ్ పాయింట్ వస్తుంది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్స్ చాలా ఎంగేజింగ్గా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో, సెకండ్ హాఫ్ చాలా గ్రిప్పింగ్. క్లైమాక్స్ ట్విస్ట్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మ్యూజిక్ అండ్ బీజిఎం ఉన్నా బాగున్నాయి. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే సాంగ్స్ డబ్బింగ్ చేయలేదు. బీజిఎం చాలా పవర్ఫుల్గా ఉంది. థియేటర్లో మంచి ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్, విఎఫ్ఎక్స్ అండ్ యాక్షన్ సీక్వెన్స్లు చాలా బాగా డిజైన్ చేశారు. రియలిస్టిక్ అండ్ రా ఫీల్ ఇస్తాయి. మొత్తం ప్రొడక్షన్ క్వాలిటీ హై స్టాండర్డ్లో ఉంది. ఫైనల్గా చెప్పాలంటే మూవీ చాలా బాగుంది, కానీ రన్ టైం ఎక్కువగా ఉండటం వల్ల మళ్లీ మళ్లీ చూడాలని అనిపించకపోవచ్చు. మీరింకా చూడకపోతే థియేటర్లో తప్పకుండా ఒకసారి చూడొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొన్ని యాక్షన్ సీన్స్ కొంచెం వైలెంట్గా ఉంటాయి. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఇదే ధురంధర్ ద రివెంజ్ బాస్ వ్యూ. ఇంకా మరో మూవీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.